ఏంటి రయ్యి ఇది ధాన్యంగా ధాన్యం ఇది ఏం పెట్టాలు అంటారు ఇవి? ఈ శనగ పిట్టలు అంటారండి. శనగ పిట్టలు. చిలక పెట్టాలి. ఈ మందు చిలక మందు వేసి పడతారా లేకపోతే ఉచ్చేసి పడతారా? ఇది ఉచ్చేసి పడతారండి. ఇది ఉచ్చేసి పడతారు, కొంతమంది ఏమో మందు వేసి పడతారు. ఎలా ఉంటుంది? ఆరోగ్యానికి మంచిదా? చాలా మంచిది, చాలా టేస్ట్ ఉంటుంది. అసలు దీన్ని అసలు మాక్సిమం అయితే దొరకదు, ఎవరికి దొరకదండి. మ్యాక్సిమం షికారు ఉంటుంది, షికారు వాళ్ళు పట్టి జత 300-400 అమ్మేస్తారండి. ఎంత? ఏదో ఒక 2 కలిపి 3 కలిపి జత అంటే? జత 2, జత అంటే 2, జత 300కి అమ్మేస్తుంటారు. ఎంత సుమారు ఎన్ని కిలోలు వెళ్ళొచ్చేది ఇప్పుడు? ఇది 400 గ్రాములు వెళ్తాయండి. ఎన్ని ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు? అన్ని మనకైతే 5 ఉన్నాయండి మనకాడ. 5 నాళ్ళ 20 అంటే 2 కిలోలా? 2 కిలోలు వెళ్తాయండి. ఆరాంశగా మన ఫ్యామిలీకి అంతా సరిపోతుంది. ఇలా సైడ్ అమ్మడి కోసి ఇక్కడ మంచిగా కాడు పెట్టి ఇదంతా పక్కంతా పలక తీయాలండి. మా పలక తీసిన తర్వాత చెప్పండి ఇది లోపల ఏమో గుండెకాయ ఉంటుందండి. సేమ్ మనకి మన బయలుకూర ఎట్లా ఉంటుందో, నాటుకూరకి ఎట్లా ఉంటుందో, సేమ్ మన ఏటకూరకి ఎట్లా ఉంటుందో, మనకి ఆవుకూరకి ఎట్లా ఉంటుందో సేమ్ యాక్సిడెంట్ అట్లా ఉంటుందండి. కాజ్యం అయితే చూడు, కాజ్యం పెడతాను. ఇది కాజ్యం సపరేట్ ఓకే ఓకే. ఇది కాజ్యం ఉల్లక. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. చాలా మంది ఇది అంటే కాజ్యం అండి. ఇది చాలా మంచిది. ఇది కాజ్యం, దీని కాజ్యం ఇవి చాలా మంచిగా ఉంటుంది, చాలా టేస్ట్ అయితే ఉంటుంది. కానీ లోపల అయితే గుండెకాయ ఉంటుంది అండి. గుండెకాయ ఇది చూపెట్టండి. ఇది గుండెకాయ అండి. దీన్ని సేమ్ మనకి సేమ్ బయటకూర ఎలా ఉంటుందో సేమ్ దీని కూడా అలానే ఉంటుంది. గుండెకాయ సేమ్ యాక్చువల్లీ ఇట్లా ఉంటుంది. లోపల దొబ్బలానే ఉంటుంది అండి. లోపల దొబ్బ అనేది ఉంటుంది. 2 దొబ్బలు ఉంటాయండి సైడ్కి, అటు పక్క ఇటు పక్క 2 దొబ్బలు ఉంటాయి. ఈ సైడ్ ఒక పక్క దొబ్బ ఇది, ఇంకో దెబ్బ ఏమో ఇదండి, ఇంకో దెబ్బ ఇది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేది ఇక్కడేమో మనకి కంతి ఉంటుందండి. కంతి అంటే ఒడ్లు తినడం వల్ల, బియ్యం తినడం గట్ట, ఏది ఉన్నా గట్ట ఇక్కడ ఆగిపోతుంటుంది. చూద్దాం. ఇక్కడ అయిపోయింది. నార్మల్గా కాడు పెట్టుకోవాలి. నార్మల్గా కాడు పెట్టుకున్న తర్వాత ఇలా వచ్చి తీయాలి పైకి. తీసినప్పుడు నరం అని ఉంటుంది మనకి. నరం అనేది నరం ప్లస్ కంతి 2 ఉంటాయి. ఇంకా వేరే కంతి నరం ప్లస్ లోపలికి చూడు డ్యామేజ్ ఉండదు చూడు. నరం అండి. ఓకేనా. ఇలా తీసుకున్నప్పుడు మనకి ఏ ఆరోగ్యం ఉండదండి. ఇక సూపర్. ఇలా లోపల ఏం ఉండదు, ఏం లేదు, ఇలా ఉండాలండి. ఓకేనా.